హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో లేటెస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, మనకి ఎస్బిడిసిఎల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎల్లుండు 14th సండే ఉంది కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఇది అలాగే గ్రూప్స్కి అదర్ ఎగ్జామ్స్కి కూడా పనికొస్తుంది మనకి, నేషనల్ ఇంటర్నేషనల్ కాబట్టి. సో ఈ 2 months పాస్ట్ 2 months మనకి అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కవర్ చేస్తున్నాను. ఈ యొక్క జూన్ నెల, మే, జూన్ మొత్తం కవర్ చేసేస్తున్నాం బ్రీఫ్గా అనమాట. సో ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు దట్, మనం రూపా ఐఏఎస్ అకాడమీ నుంచి ఈ తెలంగాణ గ్రూప్ 1లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పటికి మోర్ దాన్ 200 మనకు వచ్చారు. సో వాళ్ళందరూ కూడా మాకు అడిగేది ఏంటంటే మెయిన్స్ ప్రోగ్రామ్ మాకు లాంచ్ చేయండి అని. జూలై 16న మెయిన్స్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాను నేను. సో మెయిన్స్ ప్రోగ్రామ్ జూలై 16 స్టార్ట్ అవుతుంది, 3 months ఉంటుంది. సో అలాగే ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే రూపాయి నెంబర్కి కాల్ చేయండి. ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను, ఒక లింక్ కూడా పెట్టాను, దాంట్లో జాయిన్ గ్రూప్ కూడా చేస్తున్నాం మేము. సో ఆ విధంగా మనకి ఈ జూలై 16 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ 3 months ఉంటుంది. ఎగ్జామ్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఆన్సర్ టైప్ ఉంటుంది. ఈ 3 monthsలో కూడా మోర్ దాన్ 300 క్వశ్చన్స్, మోర్ దాన్ 30 to 40 essays. సో మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చూద్దాం. మనకి రీసెంట్గా 18th లోక్సభ ఎలక్షన్ జరిగినాయి. మళ్ళా మోడీ గారు ముచ్చటగా 3వ సారి వచ్చారు. ఆయన వారణాసి నుంచి అయితే హ్యాట్రికే కొట్టారు ఆయన 3 సార్లు. మరి దీని గురించి చూద్దాం ఒకసారి. మొత్తం ఎన్డీఏకి సంబంధించి 543 సీట్స్ కాబట్టి ఎన్డీఏకి 293 సీట్స్ వచ్చి అన్నీ కలిపి అనమాట. సో ఈ 293 సీట్స్లో ఓన్లీ బీజేపీ 240 అనమాట. వాటర్ షేరు అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 36.6%. ఎంత లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే మనకి ఒక 0.6% తగ్గిందనమాట. దో మళ్ళీ 3వ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 99 వచ్చిందనమాట. ఈ ఎన్డీఏలో 15 పార్టీలు ఉన్నాయి, మొత్తం 15 ఉన్నాయన్నమాట. సో ఈ కాంగ్రెస్కి 99 వచ్చింది. సో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీ. ఫస్ట్ బీజేపీ, సెకండ్ మనకి కాంగ్రెస్ అనమాట. బీజేపీ దాని కూటమి కలిసి 293 వచ్చాయి. సో కాబట్టి మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వచ్చింది కాబట్టి మనకి వాళ్ళు మళ్ళీ 3వ సారి ఫామ్ చేసింది. అలాగే వాటర్స్ మొత్తం ఇండియాలో 96.8 crores ఉంటే ప్రపంచంలోని ఎక్కువ వాటర్స్ ఉన్న దేశం మంది. మేల్ 49.7 crores, ఫిమేల్ 47.1 crore అనమాట. అయితే ఈ లోక్సభకు సంబంధించి రీజనల్ పార్టీ చూద్దాం. సో సమాజ్వాదీ పార్టీ అతిపెద్ద పార్టీగా మనకి ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అవతరించింది. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ 29 వచ్చినాయి. సెకండ్ డిఎంకే, థర్డ్ 22. డిఎంకే కాంగ్రెస్ సపోర్ట్ చేసి యూపీఏ కూటమిలో ఉన్నాయన్నమాట. సో ఇది ఈ సమాజ్వాదీ పార్టీ కూడా. అలాగే టీడీపీ 16, జేడీయూ 12. టీడీపీ 16, జేడీ ఈ రెండు మళ్ళీ ఎన్డీఏకి సపోర్ట్ చేసినాయి అనమాట. టీడీపీ 4th ప్లేస్లో ఉంది, జేడీయూ మనకి 5th ప్లేస్లో ఉంది. సో అందుకే చంద్రబాబు, నితీష్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కీలకంగా మారారనమాట. ఓకే. అలాగే ఈ ఎలక్షన్లో ఉమెన్ 543 స్థానాలకి 74 మంది మనకి ముఖ్యంగా రావడం జరిగింది. దీంట్లో ఒక బీజేపీ నుంచి 30 మంది ఎన్నికయ్యారనమాట. తర్వాత కాంగ్రెస్ ఉంది. సో 74 మంది అంటే షేర్ 13.62 అయినప్పటికీ చాలా తక్కువ. ఈ 75 years తర్వాత 75 years అంటే ఇండిపెండెన్స్ తర్వాత మనకి గడుస్తున్నా కూడా ఇంకా ఉమెన్ షేర్ పార్లమెంట్లో 13.62 అంటే మనం తక్కువనే ఉందని చెప్పాలన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో అదేవిధంగా మనకి హైయెస్ట్ ఈ ఎన్నికల్లో ఎంపీగా ఎక్కువ ఓట్లతో గెలిచింది ఎవరంటే ఇండోర్ ఎంపీ శంకర్ లాల్వాని. ఆయన 11.75 lakhs మెజారిటీ. రికార్డ్ అనమాట. భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అనమాట. 11.75 lakhs. అపోజిషన్ ఆ వ్యక్తికి 50,000 పైన వచ్చినాయి అనమాట. అలాగే లీస్ట్ అత్తింగల్ కేరళ ఆడూరు ప్రకాష్ ఓన్లీ 684 ఓట్స్ విన్ అయ్యాడు. 684 ఓట్ల తేడాతోటే ఈ లీస్ట్ మెజారిటీ, హైయెస్ట్ మెజారిటీ అనమాట. ఓకే. అలాగే ఆ పార్లమెంట్లో పోటీ చేసే యువకులు చూస్తే యావరేజ్ ఓల్డ్ యంగ్స్టర్స్ అన్ని కలిపి 56 సంవత్సరాలు యావరేజ్ వచ్చిందనమాట. అదేవిధంగా మోడీ గారు వారణాసి నుంచి అజయ్ రాయ్ కాంగ్రెస్ మీద గెలుపొందారు. ఇంక మెజారిటీ 1.52 lakh వచ్చింది, హ్యాట్రిక్ కొట్టారు ఆయన. అలాగే మన రాహుల్ గారు 2 స్థానాల నుంచి పోటీ చేశారు. ఒకటి రాయ్బరేలీ యూపీ, ఒకటి వాయనాడ్ కేరళ. రెండింటి నుంచి కూడా విన్ అయ్యారు ఆయన. అలాగే కంగనా రనౌత్ మన యాక్ట్రెస్ తెలుసు, మండి హిమాచల్ ప్రదేశ్ నుంచి మనకి విన్ అయ్యింది ఆమె. సో ఇవి ముఖ్యంగా కొన్ని ప్రముఖులు చెప్పాను మీకు. అలాగే సురేష్ గోపి కూడా యాక్టర్ సురేష్ గోపి త్రిశూర్ నుంచి కేరళ బీజేపీ తరఫున విన్ అయ్యారు. ఇంక మినిస్ట్రీ కూడా వచ్చింది. అలాగే అమృత్పాల్ సింగ్ పంజాబ్, ఈయన ఖలిస్తాన్ మూమెంట్, ఈయన టెర్రరిస్ట్ అని ముద్ర వేశారు.
జైల్లో ఉన్నాడు. అయినా జైల్లో నుంచి కాడూర్ మనకి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విన్ అయ్యాడు. జైల్లో ఉండి విన్ అయ్యాడు అనమాట. అమృతపాల్ సింగ్ ఖలిస్తాన్ ఉగ్రవాదం పేరు పెట్టారు ఈయనకి, ఆయన విన్ అయ్యాడు. అలాగే దాంతోపాటు ఏపీకి, ఒడిశాకి, అలాగే మనకి సిక్కిం వీటి ఎలక్షన్ జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్ ఎలక్షన్ కూడా జరిగాయి. దాంట్లో ఏపీ చూస్తే ఓవరాల్గా మనకి కూటమి బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ కలిపి 164 వచ్చాయి. దాంట్లో టీడీపీకి 135, పవన్ కళ్యాణ్ 21, బీజేపీ 8, మొత్తం 164 వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు 4th టైం మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫస్ట్ టైం 95లో, సెకండ్ ఎలక్షన్ 99లో, థర్డ్ 2014లో, ఫోర్త్ మళ్ళీ 2024లో అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం 4th టైం కూడా ఆయన మనకి 4 టైం మనం చేశారు. సో ఇప్పుడు 1 month అవుతుంది. 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఒడిశాకి 78 సీట్లు బీజేపీకి వచ్చాయి అవుట్ ఆఫ్ 147. ఒడిశా అసెంబ్లీ 147, 78 వచ్చాయి. అలాగే ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఒడిశాలో. మోహన్ చరణ్ మాజీ బీజేపీ అభ్యర్థిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, ఒక ట్రైబల్ అయినా. అలాగే అరుణాచల్ ప్రదేశ్ 60 సీట్లు, 60లో 46 బీజేపీకి వచ్చాయి. 10 ఏకగ్రీవం ఎన్నికల ముందే. ఫెమా ఖాండు 3rd టైం, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫెమా ఖాండు 3rd టైం అయినా మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాకపోతే సిక్కింలో 32 స్థానాలు ఉన్నాయి, సిక్కిం 32 ఉన్నాయి. సిక్కిం క్రాంతికారి మోర్చా ఇది విన్ అయింది. 31 సీట్లు వచ్చాయి 32కి. ఒక్క సీటు మాత్రం సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, ఇదే మనకి ఒక సీట్ వచ్చింది. ఈ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 25 సంవత్సరాలు పరిపాలన చేసింది కంటిన్యూస్గా. అది విసుగెత్తుకుంటుంది ప్రజలకి. ఈ కొత్త ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ ఇప్పుడు సిక్కిం 2వసారి, ఫస్ట్ టైం అయ్యారైనా ఇప్పుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈయన 2వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే G7 50th మీటింగ్ 2024లో ఇటలీలో జరిగింది. దీంట్లో 7 దేశాలు ఉంటాయి. G7 అంటే USA, UK, జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, అలాగే కెనడా. దీని మీద ఒక వీడియోనే చేశాను సెపరేట్గా, మీరు చూడొచ్చు కావాలంటే. లాస్ట్ టైమే G7 50th మీటింగ్ ఎక్కడ జరిగింది? ఇటలీలో జరిగింది అనమాట. ఈ G7లో ఉన్న దేశాలు ఇవన్నీ. ఇండియాలో నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7. అలాగే RBI రిపోర్ట్ వచ్చింది 2023-24కి సంబంధించి. 24-25కి ఎట్టా గ్రోత్ రేటు 7% ఉంటుందని అంచనా వేసింది. అలాగే NSO ఇండియాకి సంబంధించి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఇది 8.2 జీడిపి ఉందని 23-24కి అంచనా వేసింది. UNO ఏమో 7%, వరల్డ్ బ్యాంక్ ఏమో 6.7%. ఇలా రకరకాలుగా వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు గ్రోత్ మీద. అలాగే బ్యాలెన్స్ షీట్కి సంబంధించి RBI అది కూడా చెప్పింది. 70.48 lakhs crores అట బ్యాలెన్స్ షీట్. అలా గోల్డ్ 820 tons అట. మొత్తం RBI దగ్గర ఉన్న గోల్డ్ 822 tons అట. అలాగే 500 రూపీస్ చలామణిలో ఎక్కువ ఉన్నాయి ఇండియాలో, 86.5%. ఎందుకంటే 2000 రూపాయల నోట్లు మనకి రద్దు చేశారు కదా, అదొకటి చాలా ఇంపార్టెంట్. అలాగే నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ ఈ 3 కూడా పాలస్తీనాని ఇండిపెండెంట్ దేశంగా గుర్తించాయి అన్నమాట. అయితే ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవల్లో మనకి UNO ఏం చెప్పిందంటే 1000 మంది పౌరులు చనిపోయారు కాబట్టి లిస్ట్ ఆఫ్ షేమ్ అంటే సిగ్గుపడవలసిన దేశాల్లో ఇజ్రాయెల్ని, హమాస్ని చేర్చిందనమాట. అదొకటి. అలాగే ఐస్లాండ్కి కొత్త ప్రెసిడెంట్ ఉమెన్ వచ్చారు. థామస్ దోతీర్ న్యూ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. ఆమె August 1st బాధ్యతలు చేపడతారు. అలాగే లిథువేనియా ప్రెసిడెంట్ కొత్తగా వచ్చారు మనకి. గిటానస్ నౌసీదా 2nd టైం అండి. గిటానస్ నౌసీదా లిథువేనియా ప్రెసిడెంట్ అన్నమాట. ఇలాంటివి కూడా అడుగుతాడు. అలాగే మనకి UPI అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, అలాగే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్, RBI ఈ 3 కలిసి మనకి పెరు దేశంతో MOU కుదుర్చుకుని ఆ దేశంలో కూడా ఈ సేవలు అందిస్తారనమాట. ఈ ప్రపంచంలో ఈ UPI సేవలు ఎక్కువ మనమే కోట్లలో ఉందన్నమాట. అలాగే బ్లూ యాంట్స్ అంటే నీలి రంగులో ఉండే చీమలు మనకి సియాంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్లో కనిపెట్టారు. అలాగే రియాసీ డిస్టిక్లో జమ్మూ కాశ్మీర్లో June 9న ఒక బస్సు మీద, టూరిస్ట్ బస్సు మీద తీవ్రవాదులు అటాక్ చేశారు. దీంట్లో 10 మంది చనిపోయారు. అటాక్ చేసింది ఏంటంటే ది రెసిస్టెంట్ ఫ్రంట్, TRF అంటారనమాట. లష్కర్-ఏ తోయిబాకి అనుబంధ సంస్థ TRF అనమాట. సో అదొకటి మన కొత్త సంస్థ, తీవ్రవాద సంస్థ న్యూస్లోకి వచ్చింది. అలాగే ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో 2024కి సంబంధించి ఇండియా ర్యాంక్ 39, చాలా ఇంప్రూవ్ అయింది. అలాగే అగ్నిబాన్ అనే ఒక మనకి చూసుకుంటే ఇది ఒక సబ్ ఆర్బిటల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ విత్ ఏ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్, అలాగే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఇక లాంచ్ చేశారు. శాటిలైట్ అనమాట. ఇది May 30న. ఒక ప్రైవేట్ స్టార్టప్ చెన్నై బేస్డ్ IIT మద్రాసు
వాళ్ళు స్టార్ట్ చేశారు. వరల్డ్లో ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఒక సెమీ క్రయోజనిక్ ఇది వరల్డ్లో అనమాట. సో ఇది ఒకటి అప్రిషియేట్ చేయాలి. దాని పేరు అగ్నిబాన్ మే 30 శ్రీహరికోట, తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. బికేమ్ సక్సెస్. అలాగే రుద్రం 2 ఎయిర్ టు గ్రౌండ్ స్ట్రైక్స్ ఇది, అంటే ఆకాశం నుంచి ఉపరితలంకి స్ట్రైక్ చేస్తుంది. ఒడిశాలో బాలాసోర్ నుంచి ప్రయోగించారు సుఖోయ్ 30 విమానం ద్వారా. అలాగే నాగాస్త్ర 1 అనమాట. ఇది సూసైడ్ డ్రోన్. రాత్రి వేళలో కూడా క్లియర్గా ఏం జరుగుతుందో మనకి ఇది చూపిస్తుంది. దీనివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం తీవ్రవాదులను కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే డెంగ్యూకి వ్యాక్సిన్ కనిపెట్టారు. జపాన్ బేస్డ్ మనకి ఒక తకేడా ఫార్మా TAK 003 ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అప్రూవ్ చేసింది. దీన్ని బయాలజికల్ లిమిటెడ్ హైదరాబాద్ బేస్డ్ సంస్థ మనకి 5 కోట్ల డోసులు ఇది రిలీజ్ చేస్తుందట. డెంగ్యూ మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా డెంగ్యూ చాలా విపరీతంగా ఉంది. మన తెలంగాణలో కూడా హైదరాబాద్లో ముఖ్యంగా రోజు కేసులు చూస్తూనే ఉన్నాం. ఓకేనా. అదేవిధంగా ఉపేంద్ర ద్వివేది ఆర్మీ జనరల్గా ఎన్నికయ్యారు. కొత్త ఆర్మీ జనరల్ అయిన ఉపేంద్ర ద్వివేది అనమాట. అలాగే మనకి జయా బాడిగా తెలుగు ఉమెన్ కాలిఫోర్నియాలో సకారామెంటో సుపీరియర్ కోర్టుకి జడ్జిగా ఉన్నారమ్మా. అది జయా బాడిగా ఉమెన్ అనమాట. మన తెలుగు వ్యక్తి ఒక జడ్జిగా ఉన్నారు కాలిఫోర్నియాలో. అలాగే మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ UNO ప్రకటిస్తుంది 2023కి. రాధికా సేన్ ఆర్మీ లో రాధికా సేన్ ఉమెన్ ఏమికి ఇచ్చారు ఇది. సో UNO ఇస్తుంది ఇది. అలాగే నేషనల్ చైల్డ్ రైట్స్ అవార్డుని కృష్ణతేజ్ IAS ఆఫీసర్. సో ఈయన త్రిశూర్ జిల్లా కలెక్టర్ తెలుగోడు. సో నర్సరావుపేట్, సో త్రిశూర్ జిల్లా అక్కడ కలెక్టర్గా చేస్తున్నారు, ఆయనకి ఇచ్చారు. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ 2024 సింగిల్ మెన్స్ అల్కరాజ్ స్పెయిన్ అయింది. అలాగే ఉమెన్ ఇగా స్వియాటెక్ పోలాండ్ అనమాట. ఇగా స్వియాటెక్ పోలాండ్ అమ్మాయి వీళ్ళకి వచ్చిందనమాట. ఓకే. అలాగే పపువా న్యూగినియా ఇది సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంది. పపువా న్యూగినియా ఎక్కడ ఉంది? సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంది. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగిందమ్మా. ఇది ఆ ల్యాండ్ స్లైడ్ ఇప్పుడు మే 24 దారుణంగా 2000 మంది చనిపోయారు. అది మౌంట్ ముంగాలా అనే ఒక పర్వతం కొనచెల్లి విరిగి పడిపోయిందనమాట. దారుణం. అలాగే రిమాల్ సైక్లోన్ ఇది ఒమన్ ఇచ్చింది. రిమాల్ అనేది రిమాల్ సైక్లోన్. సో ఇది మే నెలలో బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ వణికించింది. చాలామంది చనిపోయారు. మణిపూర్, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్. సో రిమాల్ ఆ పదాన్ని ఇచ్చింది ఒమన్ అనమాట. ఓకే. ఒక్కొక్క దేశం ఒక్కొక్కసారి సైక్లోన్కి రొటేషన్ పద్ధతిలో నేమ్స్ ఇస్తూ ఉంటాయి. ఓకే. రిమాల్ సైక్లోన్ రీసెంట్గా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ ఆ పదం ఇచ్చింది ఎవరు? ఒమన్. ఇవి ఫ్రెండ్స్ కొన్ని బ్రీఫ్గా చెప్పాను, కొన్ని ఇంపార్టెంట్వి. సో ఇంతకుముందు వీడియోస్ కూడా ఒకసారి టైం ఉంటే చూడండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ మనకి ఈ జూలై 16 మనకి గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ప్రోగ్రామ్ 3 months మెయిన్స్ ప్రోగ్రామ్. సో మన రూపా స్టూడెంట్స్ కానీ అదర్ దాన్ రూపా కానీ ఎవరున్నా కూడా. సో నేను ఆల్రెడీ అమౌంట్ గురించి ఒక వీడియో కూడా పెట్టాను. బయట ఇన్స్టిట్యూట్ల కంటే తక్కువ తీసుకుంటున్నాము 20,000. దో ఫిర్బీ మనకి ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా మనం కన్సిడర్ చేస్తానని కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ పేపర్స్ చెప్పడం జరుగుతుంది. సో రూపా స్టూడెంట్స్ ఎవరైనా కూడా మీరు ఒకవేళ కోచింగ్ రావాలనుకుంటే రూపా నెంబర్ కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. దాని గ్రూప్ ఉంది, గ్రూప్లో కూడా చేస్తారనమాట. ఓకే. సో దాంట్లో టైం టు టైం మెంటర్గా గ్రూప్లో కూడా కోచింగ్, అదేవిధంగా దాన్ని ఏ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఎస్ఏస్ ఏమున్నాయి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.